సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ ట్రాక్ ఎక్కబోతుంది. హైదరాబాద్ లో ఆల్రెడీ ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాకి శ్రీకారం చుట్టారు. త్వరలోనే అధికారికంగా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే హీరోగా మహేష్ బాబు తన సినిమాల ప్రారంభోత్సవానికి ఎప్పుడూ హాజరు కారు. కానీ ఈసారి ఆయన సమక్షంలోనే పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. సినిమా ఓపెనింగ్ ప్రోగ్రామ్ను చాలా సింపుల్గా మీడియా కవరేజ్ లేకుండా కంప్లీట్ చేశారు రాజమౌళి. అసలు మీడియా కవరేజ్ కాదు కదా, లీక్స్ కూడా ఏమీ లేవు. మహేష్ పూజా కార్యక్రమానికి హాజరైన మీడియా కవరేజ్కు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దాని వెనుక జక్కన్న పెద్ద ప్లానే వేశారన్న టాక్ వినిపిస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 ఓపెనింగ్ ప్రోగ్రామ్ను కూడా డాక్యుమెంటరీలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడంట రాజమౌళి. ఇటీవల RRR సినిమా మేకింగ్ పై డాక్యుమెంటరీ వచ్చిన సంగతి తెలిసిందే. అలా మహేష్ సినిమా మేకింగ్, ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ పై డాక్యుమెంటరీ లేదా స్పెషల్గా ఓటీటీకి సేల్ చేస్తున్నారట. సినిమాపై ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట రాజమౌళి. ఈ విషయం తెలిసి రాజమౌళి కమర్షియల్ ఆలోచనలకు షాక్ అవుతున్నారు. సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్తో సాగే అడ్వెంచర్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్గా హైదరాబాద్లో పూజా కార్యక్రమం ఎలాంటి హడావుడి లేకుండా జరిగింది. ఈ నెల చివరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. 2 భాగాలుగా ఎస్ఎస్ఎంబి 29 రానుందని, 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సిందే. 1000 కోట్ల రూపాయలతో ప్రేక్షకుల ముందుకు రాబోయే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది ప్రస్తుతం చర్చలకు కారణమైంది. నిజానికి ఈ సినిమా కోసం మహేష్ బాబు రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ప్రతి సినిమాకు ముందుగానే అడ్వాన్స్ తీసుకునే మహేష్ బాబు ఈ సినిమాకు మాత్రం ఎలాంటి అడ్వాన్స్ కానీ రెమ్యూనరేషన్ కానీ తీసుకోలేదని తెలుస్తుంది. కేవలం తన స్టాఫ్ మెయింటెనింగ్ కోసం ఖర్చు పెట్టుకోమని ఈయన నిర్మాతలకు సూచించారట. ఇక ఈ సినిమా 2 భాగాలుగా రాబోతున్న విషయం మనకు తెలిసిందే.